నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కచ్చు అజ్రక్ ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ వస్త్రం? ఏ మధ్యప్రదేశ్, బి రాజస్థాన్, సి గుజరాత్, డి కర్ణాటక. సరైన సమాధానం గుజరాత్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కచ్చు అజ్రక్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ వస్త్రం. దీనికి 2500 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఒంటె పేడ, నేచురల్ కాస్టిక్ సోడా, ఆముదం, నూనె, కాటన్, ఉన్ని వంటి పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. మొదటి ప్రశ్న. సునీత విలియమ్స్ ఇంతకు ముందు ఎన్నిసార్లు అంతరిక్షంలోకి వెళ్లారు? ఆప్షన్ ఏ 1 సారి, బి 2 సార్లు, సి 3 సార్లు, డి 4 సార్లు. సరైన సమాధానం 2 సార్లు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ గతంలో 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. ఆమె తన మొదటి అంతరిక్ష యాత్రను 2006 డిసెంబర్ 6న ప్రారంభించగా 6 సంవత్సరాల తర్వాత అంటే 2012 జూలై 12న రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. రెండవ ప్రశ్న. ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవాన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? ఆప్షన్ ఏ 1990, బి 1992, సి 1996, డి 1998. సరైన సమాధానం 1996. ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవాన్ని తొలిసారిగా 1996లో నిర్వహించారు. దీనిని ఇప్పటి ఐఏఏఎఫ్ అధ్యక్షుడు ప్రిమో నెబియా ప్రారంభించారు. అథ్లెటిక్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేది ఐఏఎఫ్ ప్రధాన నినాదం. మూడవ ప్రశ్న. ప్రస్తుత పనామా అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ జువానా కార్లోస్ వరేలా, బి రికార్డో మార్టినెల్లి, సి లారెంటినో కార్టిజో, డి జోస్ రౌల్ ములినో. సరైన సమాధానం డి జోస్ రౌల్ ములినో. పనామా అధ్యక్ష ఎన్నికల్లో జోస్ రౌల్ ములినో విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై 9% మెజార్టీ ఓట్లను పొందిన ఆయన తిరుగులేని విజయం సాధించారు. నాలుగవ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఈఎన్సీగా ఎవరు నియమితులయ్యారు? ఏ శ్రీనివాసరావు, బి ఆర్ని కర్ణన్, సి ఆర్ శ్రీధర్, డి జియావుద్దీన్. సరైన సమాధానం జియావుద్దీన్. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్గా జియావుద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్ శ్రీధర్ ఏప్రిల్ 30న పదవి విరమణ పొందారు. జూన్ 4 నుంచి జియావుద్దీన్ ప్రజారోగ్య శాఖలో పూర్తి స్థాయి ఈఎన్సీగా పనిచేయనున్నారు. ఐదవ ప్రశ్న. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? ఆప్షన్ ఏ జూన్ 2024, బి జూలై 2024, సి ఆగస్టు 2024, డి సెప్టెంబర్ 2024. సరైన సమాధానం ఆగస్టు 2024. ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆత్మనిర్భర్ విధానానికి అనుగుణంగా 4G సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. ఆరవ ప్రశ్న. ఇటీవల ఏ అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఇజ్రాయెల్ నిషేధం విధించింది? ఆప్షన్ ఏ ఆల్ జజీరా, బి పాలస్తీనా మీడియా, సి ఆల్ ఐఎం టీవీ, డి అల్ అక్సా టీవీ. సరైన సమాధానం అల్ జజీరా. హమాస్కు అనుకూలంగా పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్ జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానానికి ఏప్రిల్ 1వ తేదీనే ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఏడవ ప్రశ్న. అధిక వయస్సులో T20 ప్రపంచ కప్ ఆడి రికార్డు సృష్టించనున్న ప్లేయర్ ఎవరు? ఏ సిమోన్ సెసాజీ, బి ఫ్రెడ్ అచెలం, సి ఫ్రాంక్ సుబుగా, డి బ్రయాన్ మసాబా. సరైన సమాధానం ఫ్రాంక్ సుబుగా.
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచ కప్లో ఆడనున్న ఆటగాడిగా ఉగాండా ఆఫ్ స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. ఈ టోర్నీ కోసం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. 8వ ప్రశ్న. ఏపీ నూతన డీజీపీ ఎవరు? ఆప్షన్ ఏ హరీష్ కుమార్ గుప్తా, బి కేవి రాజేంద్రనాథ్ రెడ్డి, సి మాదిరెడ్డి ప్రతాప్, డి ద్వారకా తిరుమలరావు. సరైన సమాధానం ఆప్షన్ ఏ హరీష్ కుమార్ గుప్తా. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. కేవి రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. 9వ ప్రశ్న. 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ ఏ దేశంలో జరగనుంది? ఆప్షన్ ఏ ఇండియా, బి బంగ్లాదేశ్, సి ఇంగ్లాండ్, డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ బి బంగ్లాదేశ్. 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ బంగ్లాదేశ్లో జరగనుంది. ఈ టోర్నీని అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనిలో భారత్, పాకిస్తాన్ సహా మరో 8 జట్లు పాల్గొంటాయి. 10వ ప్రశ్న. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 7, బి మే 8, సి మే 9, డి మే 10. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్.